హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్తగా ఉన్న చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది అన్సీన్ లైవ్ కట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వో ఉంటుందండి బిట్వీన్ సోనియా అండ్ మణికంఠ. అలానే మణికంఠ, యష్మి, నబీల్ వీళ్ళందరూ కూడా ఒక కన్వర్జేషన్ ఉంటుంది. ఈ రెండు మాట్లాడుకుందాం. కాకపోతే ఇది ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. సోనియా అండ్ మణికంఠది. మణికంఠ కూర్చొని ఉంటాడు, అలా అలా బాగా ఇదిగా ఉంటాడు. ఆయనకి కొంచెం ఆకలి మీద కోపం వస్తుంది, అదైతే స్లోగా తెలుస్తుంది. సో కోపం వచ్చినా ఎందుకు దొంగతనం చేయటం లేదు, ఎందుకు తినటం లేదు అన్నది చాలామందికి డౌట్ ఉంది కదా. ఆ డౌట్ అనేది తీరిపోద్ది ఈ కన్వర్జేషన్లో. సోనియా వచ్చి రాగానే ఏమైంది మణి అలా ఉన్నామంటే మణికంఠ అంటాడు, బాగా తలనొప్పిగా ఉందాక, హెడేక్గా ఉంది అసలు, అంటే ఆకలి వల్ల తలనొప్పి వస్తుంది, కోపం కూడా వస్తుంది. సో రాగి జావ ఉంది, కానీ ఆ రాగి జావ తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది, కానీ మొత్తం ఆకలి అయితే తీర్చదు కదా అన్నట్టు అంట. మరి ఏమన్నా తీసుకోవచ్చు కదా అన్నట్టు అంటది. వీళ్ళకి తీసుకునే ఆ ఛాన్స్ లేదు కదా యాజ్ పర్ ద గేమ్. అయితే ఇక్కడ మణికంఠలోని ఒక గేమర్ బయటకు వచ్చినట్టు అనిపించింది. ఆ గేమర్ అంటే నేను నెగిటివ్ వర్డ్ కాదు, అది పాజిటివ్గానే. ఆయన ఏమంటాడంటే, గేమ్ ఏంటక్క, ఎవరు ఆడుతున్నారు ఇక్కడ, ఏంటో అసలే ఆయనకి నిఖిల్ మీద ఒక ఇది ఉంది, ఏది డల్గా ఉంటున్నాడు, మనం దొంగతనం చేయొద్దు, ఇట్లా ఉండొద్దు అన్నట్టు ఉన్నాడు కదా ఎన్నిసార్లు చెప్పిన. మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న ఒక ఇదేంటంటే, మీరు జస్ట్ లైక్ దట్ అలా ఇచ్చేస్తే తినండి అని నేను తిన్నాక గేమ్ ఏంటి, మీకు రేషన్ మీరు తెచ్చుకున్నది మీరు కాపాడుకోవాలి. మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని నేను దొంగతనం చేస్తే కదా అది గేమ్ అయ్యేది, అదే కదా కిక్కు అంటాడు. యాక్చువల్ గేమ్ని డిఫైన్ చేశాడు మణికంఠ దీంట్లో. ట్రూ అది. అయితే మీకంటే మీరే వచ్చి తినండి అంటే నేను అంత సింపుల్గా తీసుకుంటే అది గేమ్ అయ్యిద్ది, అది బిగ్ బాస్ గేమ్ కాదు కదా అన్నట్టంట. అందరూ హ్యుమానిటీ చూపిస్తున్నారక్క, ఇట్స్ నాట్ హ్యుమానిటీ, ఇట్స్ గేమ్ అంటాడు. ఇట్స్ నాట్ హ్యుమానిటీ, ఇట్స్ గేమ్. నేను తింటా, దొంగతనం చేస్తా. ఎప్పుడు చేస్తానంటే మీరు చెప్పిన రూల్స్ ప్రకారం మీరు కాపాడుకుంటా, ఎవరిని అసలు మీ వస్తువులే అసలు మీరు ఇవ్వడానికి ఇష్టపడకుండా ఉంటే అప్పుడు నాకు చేయబుద్ధి అయింది. మీరు గేమ్ ఆడినట్టు నేను గేమ్ ఆడినట్టు. సింపుల్గా మీరేదో మీకు ఇస్తానంటే అది వేరే కైండ్గా వెళ్ళిపోద్ది కదా అనేది గేమ్, అది గేమ్ కాదు కదా అంటాడు. ఏమోరా మేమైతే అలా చేయటం లేదు అన్నట్టు అంటది సోనియా. లేదక్క చేస్తున్నారు అందరూ అన్నట్టు చెప్తాడు. అందరూ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనే ఆలోచించారు కదా. అసలు సోనియా ఏడ్చింది కూడా అందుకే కదా స్టార్టింగ్. ఎందుకని, ఫుడ్ అనేది ఓన్లీ మనకే వచ్చి వేరే వాళ్ళకి పోవటం బాధ కదా అన్నట్టు బాధపడింది సోనియా యాక్చువల్గా. సో అలా చెప్తాను అంటే దీని మీద ఏమర్థమవుతుంది, మణికంఠ చాలామంది కంటే బెటర్గా థింక్ చేయగలడు. కాకపోతే ఇంక ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన అబ్జెక్టివ్స్ ఓవర్ డ్రమటిక్ నేచరు, ఓవర్ ఎమోషను, ఓవర్గా మాట్లాడటము ఈ తప్పితే. సో కానీ బాగా ఆడితే ఇతను చాలా ముందుకు వెళ్తాడు మణికంఠ. ఇప్పటికే అంత నెగిటివ్ కంటెంట్లో కూడా ఆయన్ని ఓన్ చేసుకున్న ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆయన, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ మీరు అంటారు కదా. సో అట్లానే ఏం మాట్లాడుతున్నారా, ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, ఆ బాధలు పన్నోడికి తెలుస్తురా అనేవాళ్ళు ఉన్నారు. ఒరే బాధలు ఎవరికి ఉండవరా, సో ఎందుకురా ఆ రకంగా ఏకరువు పెట్టి చెప్పడం అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకురా ఏకరువు పెట్టి చెప్పడం అనేవాళ్ళు ఒక 75% ఉన్నా ఆయన ఓన్ చేసుకునే వాళ్ళు 15% ఉంటే చాలు. ఈ 15% గేమ్ చేంజర్స్. మణికంఠ ఆటకి 15% గేమ్ చేంజర్స్, వాళ్ళే ఆయన టార్గెట్. సో ఒకవేళ నిజంగా ఆయన ప్లాన్ వేసి ఎమోషన్ పండిస్తే అది న్యాచురల్గా వస్తే అది ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తగ్గించుకొని ఆడుతున్నాడు, ఆయనకి కోపం ఎక్కువ వస్తుందని. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చూసా, షబీనో ఏదో ఆమె పేరు, షబీనాను. నేను ఒక సీరియల్లో మణికంఠతో చేశాను. నిజంగానే ఆయన అంతే ఇప్పుడు హౌస్లో చెప్పిన విషయాలన్నీ నాకు చెప్పాడు. సో అంత ఈజీగా జడ్జ్ చేయకూడదు. ఆయన ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతున్న అన్న బాధలో ట్రిగ్గర్ అయ్యాడు. నెక్స్ట్ వీక్ నుంచి కూడా అలా చూపిస్తే అప్పుడు మీరు ట్రోల్ చేసుకోవచ్చు అని అంత ఇదిగా చెప్పిందంటే ప్రాబ్లీ ఆయన బయట నేచర్ కూడా అదేనేమో, ఊరికూరికనే ఏడుస్తాడేమో అనిపించింది నాకు. కాకపోతే నేను సార్ ఇచ్చిన ఒక జలక్తో ఇంక ఏడిస్తే బయటికి పోతాం అనగానే అది తగ్గించేశాడు. అది తగ్గించేసి గేమ్లో ఉన్నాడు. ఇదొక ఇది. నెక్స్ట్ ఇంకో కన్వర్జేషన్ ఏంటంటే, నబీల్ అంటాడు. నబీల్ మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు వాడు పాపం బాధపడుతున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు. ఎందుకంటే ఈ నిఖిల్ ఏమో ఈ గేమ్ ఆడొద్దు, నిజాయితీగా ఉందాం అన్నట్టు అంటున్నాడు కదా. ఏంది దొంగతనం చేయడానికి ఒప్పుకోవటం లేదు అది ఇది అన్నట్టు అంటున్నాడు అని ఆ కన్వర్జేషన్ అయిపోయాక
నబీల్ అండ్ యష్మి కలిసి పద వాడిని గెలుకుదాము. సో వాళ్ళు కొంచెం ఆడు ఒంటరిగా ఉన్నాడు కదా, వాడిని గెలుకుదామన్నట్టు వెళ్తారు. మణికంఠ ఉన్న రూమ్లోకి వెళ్ళి, అరే మీ వాడేం చేస్తున్నారా నిఖిలు, నిఖిల్ని గోకటానికి వచ్చాము అంటుంది అమ్మాయి. ఎవరు? యష్మి. నిఖిల్ని గోకటానికి వచ్చినా వాడు గోకించుకోడు, వాడేదో ఏదో టైప్ అంటే గోకినా గోకించుకోడా అంటాడు అంటాడనమాట నబీల్. గోకినా గోకించుకోడు అన్నట్టు మణికంఠ అంటాడు. అన్నాక, అరే మీ రాగి అన్ని మాటలు అయిపోయాక, అరే మీ రాగిది నాకు కావాలరా, మీ రాగిది నాకు ఇవ్వంటే, మీకు అన్ని ఉంటారు మా రాగిది ఎందుకు, అయినా నేను ఇవ్వను అంటాడు. ఇక్కడ యాక్చువల్గా రాగి కావాలని కాదు, వీళ్ళు ఒక రాగి తీసుకుంటే, వాళ్ళకి ఇచ్చిన రాగి తీసుకుంటే వాళ్ళు కూడా ఏదైనా దొంగతనం చేయడానికి అట్లీస్ట్ ఒక రీజన్ ఉంటుంది కదా, నిఖిల్ని గేమ్లోకి దించవచ్చు కదా అనేది యష్మి. ఇక్కడ యష్మి మోర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి నిఖిల్, నాట్ మణికంఠ. మణికంఠ అని జస్ట్ వాడుతుంది అంతే. సో అది ప్రేరణతో జరిగే కన్వర్జేషన్లో తెలుస్తుంది. ఎందుకు వాడు అలా ఉన్నాడు, బాగా ఆడొచ్చు కదా, బయట చాలా ఉంది కదా నిఖిల్కి అని నిఖిల్తో నేను చెప్పిన కన్వర్జేషన్స్. వాళ్ళ మెయిన్ మోటివ్ నిఖిల్ని గేమ్లోకి తేవటం. బట్ ఇక్కడ నిఖిల్ గేమ్లోకి తేవడానికి మణికంఠని అది ఇవ్వమనగానే అది అది టక్కనిస్తే మణికంఠ ఎందుకు అవుతాడు? నో 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 నేను ఎందుకు ఇస్తాను మారాగి, నో నో అసలు నేను ఇవ్వను, తిండి లేకపోయినా ఏమి లేకపోయినా మాకు ఇచ్చింది మాకే ఉండాలన్నట్టు అంటాడనమాట. ఆ తర్వాత అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు ఖాళీ ఉంటే అవి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, అవి తీసుకెళ్తున్నాము అంటే తీసుకెళ్ళండి, కానీ మీరు ఏదైతే తీసుకెళ్లారో ఆ ఖాళీ డబ్బాల నిండా మీ మొత్తం నేను మళ్ళీ తీసుకొస్తాను అన్నట్టు చెప్తాడనమాట మణికంఠ. సో ఇది ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. మిగిలిన అంటారా, మిగిలిన వచ్చి ఎలా దొంగతనం చేయాలి ఏంటి అన్నది మన శేఖర్ అండ్ పృథ్వీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శేఖర్ చెప్తాడు పృథ్వీతో, అరే వాళ్ళు నిద్రపోయినప్పుడు తేవాలి, వాళ్ళు మేలుకునేటప్పటికల్లా మన రూమ్లో ఉండాలి ఏవైనా కానీ అన్నట్టు ఆ ప్లాన్స్ వేసుకోవటం, నడుస్తా మాట్లాడుకోవడం చూపిస్తాడు. ఫుల్ లెంత్ కాన్వో కాదు అది, జస్ట్ ఆ ఒక్క బిట్టు చూపిస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసరికి, మాకు తెలియకుండా మా అన్నీ తీసుకుంటే మీకు అరగవు, సీత కూడా అంటది కదా నేను చాలాసార్లు, మా చికెన్ తీసుకుంటే అరగదు అది ఇది అన్నట్టు అంటది కదా, అవి కొన్ని బిట్స్ చూపిస్తాడు. మిగిలినవన్నీ ఆల్రెడీ జరిగినవి. ఎంత అన్సీన్ కట్స్ అని వేసినా దాంట్లో చూసిన కంటెంట్ ఉంటుంది, లైవ్ కంటెంట్ ఏదో ఒకటి, ఎపిసోడ్ కంటెంట్ ఉండకపోతే లైవ్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే దాంట్లో మరీ చూడని కన్వర్జేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకో, అవి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొంతమంది అడిగారు కదా, ఏది విష్ణుప్రియ గురించి ఆమె చేసిన కామెంట్స్ చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నా కానీ నువ్వు డ్రెస్సులు మార్చుకోవటం ఏంటి అన్న ఇది అన్సీన్ కట్లోనే ఉంది. సో ఈవెన్ లైవ్లో కూడా లేదు. సో అటువంటి ఆనిముత్యాలని అన్సీన్ కట్స్లో చేర్చడం వల్ల ఏంటంటే అవి కూడా ఎతికి చూసే ఛాన్స్ ఉంటుంది కదా వ్యూవర్స్కి, అందుకోసమే పెట్టినట్టున్నాడు. ఎస్, దట్స్ ఆల్. మీకేమనిపించింది? మణికంఠ గేమ్లోకి దిగాడు అనిపించిందా, ఏమనిపించింది? చాలా క్యూట్ అనిపించింది కాబట్టి ఈ కన్వర్జేషన్ నేను క్యూట్ ఇన్ ది సెన్స్ చాలా మంచిగా డిపెండ్ చేశాడు అనిపించింది. ఇప్పుడు నేను దొంగతనం ఎప్పుడు చేయగలను? మీరు సేవ్ చేసుకున్నప్పుడు నేను దొంగతనం చేయగలను. మీరు అసలు సేవ్ చేసుకుని గేమ్ ఆడకుండా ఒక హ్యుమానిటీ సింపతి గేమ్లో తిను మణికంఠ అంటే తింటే అప్పుడు అది గేమ్ కాదు కదా, అట్లా ఉండకూడదు కదా, అది ఆడటం లేదు ఎవరు అన్నట్టు డెరైవ్ చేశాడు. నాకు ఎందుకు పాయింట్ నచ్చింది. మణికంఠ పాయింట్ మీకు నచ్చిందా లేకపోతే నచ్చలేదా అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.